హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బెంగళూరులో సోమవారం ఉదయం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా 15వ ఎయిర్ షో మొదలైంది. యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఆయన దీన్ని ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఎయిర్ షోలో 27 దేశాలకు చెందిన రక్షణ మంత్రులు, డిప్యూటీ మంత్రులు హాజరవుతున్నారు. అలాగే 900 వరకు సంస్థలు, వ్యాపారవేత్తలు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. అయితే సామాన్య ప్రజానీకానికి చివరి 2 రోజులు ప్రదర్శనకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. భారత వైమానిక దళ సామర్థ్యాన్ని చాటే 15వ ఏరో ఇండియా ప్రదర్శన బెంగళూరులో సోమవారం ఉదయం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో 5 రోజుల పాటు జరిగే ఈ ఎయిర్ షోలో 27 దేశాల రక్షణ మంత్రులు, డిప్యూటీ మంత్రులు, 15 దేశాల రక్షణ, సేవా రంగాల అధినేతలు, 12 దేశాల రక్షణ శాఖ కార్యదర్శులు పాల్గొంటున్నారు. 80 దేశాలకు చెందిన ప్రతినిధులు తమ రక్షణ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఉత్పత్తుల సామర్థ్యం 1.6 లక్షల కోట్లకు, ఎగుమతులను 30,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. వైమానిక దళానికి చెందిన 32 మందితో కూడిన ఆకాశ్ గంగా స్కై డైవింగ్ బృందం విన్యాసంతో ఈ ప్రదర్శన మొదలైంది. అనంతరం 3 MiG-17 హెలికాప్టర్లతో గగనతలంలో జాతీయ జెండా మాదిరిగా రంగులను వెదజల్లారు. ప్రపంచ దేశాల సామర్థ్యంతో పోటీపడేలా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారత రక్షణ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటిలో లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ LCA తేజస్, AMCA మాదిరి యుద్ధ విమానాలు కీలకం. వైమానిక దళానికి కొత్త తరం తేజస్ MK-1Jను 2 ఏళ్ల ఆలస్యంగా అందించిన వచ్చే ఆర్థిక సంవత్సరానికి 24 తేజస్లను అప్పగించడానికి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL సిద్ధమవుతోందని రక్షణ ఉత్పత్తుల కార్యదర్శి సంజీవ్ కుమార్ తెలిపారు. అత్యాధునిక మల్టీ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ Su-57, అమెరికా ఆధునిక యుద్ధ విమానం F-35లు ఒకే సమయంలో గగనతలంలో విహరించనున్నాయి. తర్వాత 3 Mi-17 హెలికాప్టర్లతో ధ్వజ్ నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ వైమానిక రంగంలో 5 తరం యుద్ధ విమానాల సత్తాను ప్రదర్శించనున్నారు. అలాగే HAL, బోయింగ్, ఎయిర్బస్, రోల్స్ రాయ్స్, ఎయిర్ ఇండియా, GE ఏరోస్పేస్, మహీంద్ర ఏరోస్పేస్ తదితర సంస్థలకు చెందిన ఆధునిక ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఆకర్షణగా నిలవనున్నాయి. సహా 900కు పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. 2 ఏళ్ల కిందట 2023లో జరిగిన వైమానిక ప్రదర్శనలో 809 సంస్థలు సహా వ్యాపారవేత్తలు పాల్గొనగా 7 లక్షల మందికి పైగా సందర్శకులు ప్రదర్శనను తిలకించారు. ఇక ప్రదర్శనలో మొదటి 3 రోజులు వ్యాపారవేత్తలు, ఆయా సంస్థలకు మాత్రమే అనుమతి ఉంటుంది. చివరి 2 రోజులు సాధారణ ప్రజానీకాన్ని అనుమతిస్తారు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.